హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో ఈ వ్లాగ్ వచ్చేసి రీసెంట్గా సాయి వాళ్ళకి స్కూల్లో సైన్స్ వేర్ జరిగిందనమాట. సో ఆ రోజు నైట్ నుంచి మరుసటి రోజు మార్నింగ్ వరకు షూట్ చేసిన వ్లాగ్ అనమాట ఇది. సో ఇది నైట్ టైం వచ్చేసి 9:30 to 10 అవుతుందన్నమాట టైం ఎగ్జాక్ట్గా. ఇంకా ఇక్కడ నేను సాయి ఇద్దరం కూడా సైన్స్ వేర్ ప్రాజెక్ట్ ప్రిపేర్ చేస్తున్నాము. యాక్చువల్లీ ప్లాన్ అనేది మొత్తం సాయిదే, నేను జస్ట్ కొంచెం హెల్ప్ చేశాను అనమాట. ఎందుకంటే టైం లేదు, త్వరగా కంప్లీట్ చేయాలి కాబట్టి కొంచెం హెల్ప్ చేస్తూ ఉన్నాను, రైట్. సో మీ అందరికి కూడా బిలేటెడ్గా ఉగాది పండుగ, క్రోధి నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు అండ్ ఈద్ ముబారక్, రంజాన్ శుభాకాంక్షలు అన్నమాట. సో ఫెస్టివల్స్ రెండు పండుగలు కూడా చాలా పెద్ద పండుగలు కదా, ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సరేనా? ఖచ్చితంగా. యాక్చువల్లీ నేను ఆ రోజు లైవ్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇంకా మనకు పండగ అంటేనే ఇంట్లో వర్క్ ఉంటుంది కదా. సో మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు వర్క్ చేసి టైర్డ్ అయిపోతాం, అందులో ఎండాకాలం ఇంకా ఎలా ఉంటుంది చెప్పండి. సో అందుకని చెప్పేసి మధ్యాహ్నం 3 ఆ టైంలో లైవ్ చేద్దామని ప్లాన్ చేసినా కానీ కుదరలేదన్నమాట. సో లైవ్ చేద్దామండి, చాలా రోజులు అయిపోయింది లైవ్ చేయక. ఓకే, సో ఇక్కడ ఏంటంటే సాయి తీసుకున్న ప్రాజెక్ట్ ఏంటంటే ఫారెస్ట్ అన్నమాట. సో ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ యానిమల్స్ అనేవి వాటర్ లేక, పక్షులైనా పిట్టలైనా జంతువులైనా వాటర్ లేకపోవడం వల్ల చనిపోతూ ఉన్నాయి కదా. సో వాటికి ఏమంటారు, అది నేను చెప్పడం కాదు, మా సాయి దీని గురించి స్పీచ్ ఇస్తాడు, చూడండి సరేనా. సో ఇక్కడ ఏంటంటే ఇది ఒక షీట్ తీసుకొచ్చారనమాట. అంటే ఫారెస్ట్ అంటే గ్రీన్, పచ్చదనం, నేచర్ తోటి పచ్చగా మంచిగా కనిపిస్తూ ఉంటుంది కదా, గడ్డి, చెట్లు, జంతువులు ఇట్లాగా. సో అలాగా మొత్తం మంచి గ్రీన్ అట్మాస్ఫియర్ వచ్చేలాగా ఉండాలని చెప్పేసి ఇలా ఒక షీట్ తీసుకొచ్చేసాను అనమాట. ఈ షీట్ మీద అన్ని యానిమల్స్, కొండలు, చెట్లు, వాటర్ ఇట్లా చూడడానికి ఒక మంచి ఫారెస్ట్ లుక్ వచ్చేలాగానే ఆల్మోస్ట్ చాలా వరకు ప్రయత్నించాము. సో చూడండి అవుట్కమ్ మీరు కూడా, రైట్. ఇప్పుడు ఏంటంటే నేను రీసెంట్గా కొన్ని శారీస్ అయితే తీసుకొచ్చాను అనమాట. ప్రజెంట్ ట్రెండీ కలెక్షన్ అండి, బాగా ఇన్స్టాలో బాగా రన్ అవుతున్న శారీస్ అనమాట ఇవి. సో అవైతే తీసుకొచ్చాను, చాలా 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 బాగున్నాయి. ఫస్ట్ తెచ్చిన స్టాక్ అనేది అయిపోయింది, మళ్ళీ సెకండ్ టైం తీసుకొచ్చాను అన్నమాట. రిపీట్గా అడుగుతున్నారని చెప్పేసి ఫస్ట్ తెచ్చిన స్టాక్ అయిపోయి మళ్ళీ సెకండ్ టైం తీసుకొచ్చాను. సో వీటిలో కలర్స్ అనేవి చాలా ఉన్నాయి. నేను డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఇస్తాను. సో ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి మీకు నచ్చిన శారీ అనేది స్క్రీన్ షాట్ తీసి నాకు పంపించండి. సో నేనైతే మీకు కొరియర్ చేస్తాను. క్యాష్ ఆన్ డెలివరీ లేదండి, ఆన్లైన్ పేమెంట్. సో ఇక్కడ శారీ ఓవరాల్గా మనకు పైన కింద చిన్న కట్ వర్క్ బోర్డర్ లాగా వస్తుంది. చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి, అసలు ఈజీగా క్యారీ చేసేయచ్చు. మొత్తం మనకు శారీ అంతా కూడా సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుందన్నమాట. సో తర్వాత వచ్చేసి మనకు బ్లౌజ్ వచ్చేసి రెడీమేడ్ బ్లౌజ్ వస్తుందండి. ఫుల్ హెవీ వర్క్ బ్లౌజ్, రెడీమేడ్ బ్లౌజ్ వస్తుంది, చాలా బాగుంది. అసలు బ్లౌజ్ అనేది బాగా హైలైట్ చేస్తారన్నమాట. మనకు ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా ఇలాగా ఏమంటారు, ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది అండ్ ఎల్బో హ్యాండ్ వస్తుంది, ఎల్బో హ్యాండ్ అండ్ బోట్ నెక్ అనమాట. సో ఫ్రంట్ బ్యాక్ మొత్తం ఇలా వర్క్ ఉంటుంది. సో ఓపెన్ వచ్చేసి మనకు సైడ్ జిప్ వస్తుంది అనమాట. సో అలాగనమాట. అసలు మనకు నార్మల్ బ్లౌజ్ స్టిచ్చింగ్కే మనకు 700 to 800 అలా తీసుకుంటుంటారండి బయట. సో ఇక్కడ నేను శారీ అండ్ బ్లౌజ్ రెండు కూడా 1400 రూపీస్కి ఇస్తున్నాను. సో స్టాక్ అనేది ఎక్కువ ఉంది, చాలామంది రిపీట్గా అడుగుతున్నారని చెప్పేసి మళ్ళీ తెప్పించినాను. సో శారీ విత్ బ్లౌజ్, రెడీమేడ్ బ్లౌజ్, అది కూడా 1400 రూపాయలకే నేనైతే ఇస్తున్నానండి. సో మీకు కావాలనుకున్న డెఫినెట్గా నాకైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి. అసలు శారీ చూసారా ఎంత బాగుందో, చాలా 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 బాగుంది, నాకైతే చాలా నచ్చాయండి. సో ఇది మనకు బ్లౌజ్ వచ్చేసి ఫ్రీ సైజ్ అండి, ఓకేనా. సో ఎలాంటి వాళ్ళకైనా కానీ బ్లౌజ్ అనేది సరిపోతుంది, మీరు ఫిట్ చేయించుకోవచ్చు, ఓకేనా. ఫ్రీ సైజ్ బ్లౌజ్ ఇది, అద్భుతంగా ఉన్నాయి. అసలు 1400 అంటే నాకు వేరే లెవెల్ అసలు. ఇందులో ఉన్న కలర్స్ అయితే చూపిస్తున్నాను నేను. ఫస్ట్ వన్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ అండి. సో బాటిల్ గ్రీన్ కలర్ అంటాం కదా, సో ఆ కలర్ అనమాట. అన్ని కలర్స్ కూడా మంచి డార్క్ కలర్స్ అండి ఇవి. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం వేరే టైప్ ఆఫ్ శారీస్ కూడా చూపిస్తాను. సో అవి కూడా ఇన్స్టాలో బాగా రన్ అవుతున్న శారీస్.
థర్డ్ వన్ వచ్చేసి పర్పుల్ కలర్ శారీ అనమాట ఇది. సో దీని ప్రైస్ వచ్చేసి 1400 అండి, ప్లస్ షిప్పింగ్ కూడా ఉంటుంది. డిస్క్రిప్షన్లో నేను వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను. సో నాకు గ్రూప్లో మెసేజ్ చేయండి, ఓకేనా. స్టాక్ అయితే చాలా తక్కువ ఉంది. సో కావాలనుకున్న వాళ్ళు వెంటనే పర్చేస్ చేసుకోండి, ఓకేనా. అస్సలు మిస్ చేసుకోవద్దు. సో నేను బ్లౌజ్ అనేది ఆల్టరేషన్ చేయించుకోలేదు. ఆల్టరేషన్ చేయించుకొని శారీ కట్టుకొని ఉంటే ఇంకా మీకు బాగా క్లియర్గా అర్థమయ్యేది. సో అంత టైం లేదని చెప్పేసి ప్రజెంట్ అయితే స్టిచ్ చేయించుకోలేదన్నమాట. ఇది వచ్చేసి గ్రీన్ కలర్, ఓకే. గ్రీన్, బ్లూ, పికాక్ బ్లూ, పర్పుల్ కలర్, బాటిల్ గ్రీన్ కలర్. సో ఇలాంటి డార్క్ కలర్స్ అయితే ఉన్నాయి. సో ఓకే, యాక్చువల్లీ నేను ఉగాది పండగ ముందు తీసుకొచ్చాను ఈ స్టాక్ అనేది. సో ఉగాది పండగ ముందు తీసుకొచ్చిన స్టాక్ అయితే అయిపోయింది. సో మళ్ళీ సెకండ్ టైం తెప్పించాను అన్నమాట. చాలా తక్కువ అండి. నేను సేమ్ శారీస్ నేను ఇన్స్టాలో చూశాను, 2000, 2200 అలా ఉన్నాయి కాస్ట్. కానీ నేనైతే 1400కి ఇస్తున్నాను. ఎందుకంటే అందరూ కూడా పర్చేస్ చేసుకునే విధంగా కంఫర్ట్గా ఉండాలి ప్రైస్ అనేది కూడా అని చెప్పేసి చాలా తక్కువ ప్రైస్కే ఇస్తున్నాను అన్నమాట. ఓకే, మీరు చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు. అసలు ముందు ఈ సమ్మర్లో పట్టు చీరలు కట్టుకొని పెళ్ళిళ్ళకి వెళ్ళాలంటే కూడా అస్సలు అవ్వదు. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండాలంటే మీరు డెఫినెట్గా ఈ శారీస్ అయితే పర్చేస్ చేయాల్సిందేనండి. నేను నెక్స్ట్ టైం ఈ శారీ కట్టుకున్నప్పుడు మీరు అడుగుతారు ఖచ్చితంగా, రామగారు శారీ ఎక్కడ కొన్నారు అని చెప్పి డెఫినెట్గా అడుగుతారు. అదేంటి నాకు అర్థం కాదు. నేను శారీస్ చూపించినప్పుడు మాత్రం అంతగా ఇష్టపడరు. నేను ఆ శారీస్ మీద బ్లౌజ్ స్టిచ్ చేయించుకొని ఏదైనా ఒక ఫెస్టివల్ అప్పుడు కట్టుకొని వ్లాగ్ చేస్తాను కదా, అప్పుడు అడుగుతారు శారీ బాగుందండి, ఎక్కడ కొన్నారండి, ఎంత ప్రైస్ అండి అని. సో మనం అమ్మేటప్పుడు మాత్రం పట్టించుకోరు, ఎప్పుడైనా నేను కట్టుకున్నప్పుడు మాత్రం బాగుంది అని అంటారు. సో ఏదైనా చూసేదానికంటే కూడా మనము కట్టుకున్నప్పుడే దాని లుక్ ఇంకా బాగుంటుందండి, ఓకేనా. సో వాట్సాప్ గ్రూప్లోకి అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో కావాలనుకున్న వాళ్ళు నాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి, రైట్. ఇక్కడ ఏంటంటే ఇంకా ఈ ఫారెస్ట్లో ఒక చిన్న హౌస్ అయితే తయారు చేస్తున్నాను అనమాట హేమంత్. సో దానికోసం అని చెప్పేసి ఒక ధర్మాకోల్ షీట్ తోటి చిన్న మినీ హౌస్ అయితే చేశాడు. కొంచెం చూడడానికి హౌస్ కూడా కలర్ఫుల్గా ఉండాలి కదా, మంచి ఏషియన్ పెయింట్స్ తోటి. అందుకని చెప్పేసి ఇలాగా ఫ్లవర్స్ అని అలా కొంచెం డెకరేషన్ అట్రాక్టివ్ కనిపించే విధంగా దానికి కోటింగ్ వేస్తున్నాను అన్నమాట హౌస్కి. ఇంకా అది కంప్లీట్ చేసిన తర్వాత ఆ రోజు నైట్ ఫుడ్ తినడం కోసం అని చెప్పేసి ఆమ్లెట్స్ వేస్తున్నాను అనమాట. ఆ రోజు ఏదో చేశాను నేను, చట్నీ, మన పచ్చిమిర్చి టమాటా చట్నీ అంటారు కదా, సో రోటి పచ్చడి, సో అది చేస్తున్నాను. సో అందుకోసం అని చెప్పేసి హేమంత్ వచ్చేసి ఆమ్లెట్ వేస్తున్నాడు. యాక్చువల్లీ నేను అక్కడ అది ప్రాజెక్ట్ అంతా తయారు చేస్తూ ఉన్నాను, నువ్వు చేస్తూ ఉండమా నేను వెళ్ళి ఆమ్లెట్ వేస్తానని చెప్పేసి వచ్చాడన్నమాట. సరే ఒక చిన్న వీడియో క్లిప్ చేద్దాం, మా హేమంత్ చేసే వంట మీకు చూపించక చాలా రోజులైంది కదని చెప్పేసి. ఇంకా తరుణ్ అయితే పాపం ఆడి అలసిపోయి నిద్రపోయాడు, పాపం వాడు అన్నం కూడా తినలేదు. ఇంకా తర్వాత మేము తినేటప్పుడు లేపి పెట్టారన్నమాట తరుణ్కి కూడా. సో రోటి పచ్చడి మీకు ఎంతమందికి ఇష్టం? మా ఇంట్లో మా తరుణ్ మాత్రం తినండి, పచ్చడి అంటేనే వాడికి ప్రాణానికి వస్తుంది అన్నమాట. పచ్చడి నాకొద్దు అంటాడనమాట. మేమందరం ఎవరైనా కానీ తింటాం, రైట్. ఇంకా అలా తిని మళ్ళీ స్టార్ట్ చేసామన్నమాట. ఇంకా అబ్బా ఇది చేసేసరికి నైట్ 12 to 1 అయిందండి. ఇదంతా చూడడానికేమో చాలా సింపుల్గా ఉంది కదా, కానీ ఎంతసేపు పట్టింది అసలు. టైం అయితే చాలా టైం తీసుకుంది. అవన్నీ డబల్ స్టిక్కర్కి పెట్టేసి కదలకుండా అలాగా నించోబెట్టాలి కదా, పడిపోతూ ఉన్నాయి అట్లా ఇట్లా ఎలా అని చెప్పేసి ఇంకా డబల్ స్టిక్కర్ పెట్టి ఇట్లా ప్రతిదీ, అది ఉంది కదా షీట్ అనేది ప్లాస్టిక్ కదా, ఆ ప్లాస్టిక్కి డబల్ స్టిక్కర్ అంటుకోవట్లేదు. సో దానివల్ల చాలా టైం తీసుకుందన్నమాట. ఏది కూడా కదలకుండా డబల్ స్టిక్కర్ పెట్టి అతికిచ్చేసారనమాట. ఎందుకంటే సాయి స్కూల్ తీసుకెళ్ళి అక్కడ సైన్స్ వేర్లో చూపించేంత వరకు కూడా అది కదలకుండా నీట్గా ఉండాలని చెప్పేసి అన్నీ పెట్టున్నాను. పాపం స్కూల్లో చాలా ఇబ్బంది పడ్డాడు. సేవ్ ద ఫారెస్ట్ అయిపోయి నేను సేఫ్ అని రాశాను అన్నమాట. అది వచ్చింది ఒక చిన్న మిస్టేక్. సో ఇలాగ ఒక ఎంట్రన్స్ ఇచ్చానన్నమాట, ఒక ఆర్చి అంటారు కదా, సో ఒక ఆర్చి ఇచ్చాను. సో సేవ్ ద ఫారెస్ట్ అని. ఇంకా ఇక్కడ మొత్తం కూడా చెట్లు, ఇది ఉంది చూసారా మట్టి కుండ, చిన్న పోట్, అది వాటర్ అన్నమాట. అంటే జంతువులు అడవిలో వాటర్ తాగుతూ ఉంటాయి కదా,
సో దానికోసమని మట్టి కుండ పెట్టాను. సాయి స్కూల్ తీసుకెళ్ళాక అందులో కొంచెం వాటర్ పోసి చూపించాడన్నమాట. ఇంకా ఇంటి పైన ఒక కోడి, జనరల్గా విలేజ్లలో కానీ ఎక్కడైనా కానీ ఇళ్ళ పైన కోళ్ళు వాళ్తుంటాయి కదా, అలా ఉండాలని చెప్పేసి ఇంటి పైన ఒక కోడి పెట్టాను. ఇక మొత్తం అవుట్కమ్ అంతా ఇలా వచ్చిందండి. ప్రాజెక్ట్ అయితే చాలా కష్టపడ్డాం. సాయికి చాలా ఇంట్రెస్ట్ ఇట్లాగా సైన్స్ వేర్ ఏదైనా తయారు చేయాలని చెప్పేసి. ఇంకా మేము చంద్రయాన్ ఉంది కదా, అలా చేద్దామని చూసాం కానీ మాకు టైం లేదన్నమాట. మెయిన్ టైం సరిపోలేదు. సరే ఓకే, ఇది కూడా నాకు చాలా మంచి ఆలోచన అనిపించింది. ఎందుకంటే వాటర్ లేకపోవడం వల్ల జంతువులు, పక్షులు ఇవన్నీ చనిపోతూ ఉన్నాయి కాబట్టి మనము మన ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు ఇలా వాటర్ ఫెసిలిటీ వాటికి పెట్టడం వల్ల అవి సేఫ్గా ఉంటాయి కదా, అలా అనిపించింది నాకు. సో ఫైనల్గా అయితే చాలా బాగుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, నేను కొద్ది రోజుల్లో యూట్యూబ్ అనేది స్టాప్ చేయాలని అనుకుంటున్నాను. సో అది ఎందుకు, ఏంటి రీజన్స్ అనేది మీకు కొద్దిగా నిదానంగా తెలుస్తాయి ఎందుకు స్టాప్ చేస్తున్నానని. సో మేబీ నాకు తెలిసి నా ఛానల్ నేనైతే మా రాధా ఇచ్చేద్దామని అనుకుంటున్నాను. సో ఎందుకంటే ఇంత కష్టపడి ఇంత ఫాలోవర్స్ కానీ ఒక ఛానల్కి ఒక మంచి నేమ్ అనేది ఉంది కాబట్టి ఇది నేను ఇలాగ వదిలేయలేను కదా. సో అందుకోసం అని చెప్పేసి నెక్స్ట్ నా ఛానల్ అయితే మా సిస్టర్కి ఇచ్చేస్తానన్నమాట. తను రన్ చేస్తుంది ఛానల్ అనేది, తన వ్లాగ్స్ అవి పెట్టుకుంటూ ఉంటుంది. సో నేనైతే ఫర్దర్గా తర్వాత కొన్ని నెలల్లో ఛానల్ అనేది కంప్లీట్గా స్టాప్ చేసేస్తానమాట. సో తర్వాత మీరు మిడిల్ క్లాస్ అమ్మాయిని రమ్మని పూర్తిగా మిస్ అవ్వచ్చు, అయిపోతారన్నమాట. సో అలాగా రైట్. ఈ సేవద ఫారెస్ట్లో రకరకాల జంతువులు ఉన్నాయి. ఈ జంతువులకి వాటర్ ఫెసిలిటీస్ లేక కొన్ని చనిపోతున్నాయి. చనిపోయిన వల్ల మీ ఇంటి దగ్గర వాటర్ ఫెసిలిటీస్ పెట్టండి. పెట్టిన వల్ల మనం మన జంతువుల్ని కాపాడుకుంటాం. మరణం చేయకండి కదా. ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి మీరు కూడా మీ ఇంటికాడ ఆ వాటర్ ఫెసిలిటీస్ పెట్టండి కదా. సాయి ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 o'clock అండి ఇది. నేను రెడీ అయిపోయి స్కూల్కి వెళ్ళానన్నమాట. సో బాగా ఎండలో నిలబడి స్పీచ్ ఇచ్చి అలసిపోయాడు. అందుకే వాడు అక్కడ హడావిడిగా చెప్పేశాను అనమాట. సో మా సాయి సైన్స్ ఫేర్ ఎలా ఉందని నాకు కామెంట్ చేయండి, ఓకేనా. బాయ్.